ఏపీ వైసీపీ నేత మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే జైల్లో ఉండడం చూస్తున్నాం మనం. సో ఎలక్షన్ నేపథ్యంలో ఏకంగా ఈవీఎం ని ధ్వంసం చేయడమే కాకుండా అధికారులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. పూర్తిగా కూడా అక్కడ రెచ్చగొట్టి పరస్పర దాడులకు కూడా దిగే విధంగా రెచ్చగొట్టాడంటూ కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే మరొకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ మూచేశారు. ఈరోజు హైకోర్టులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. నిన్న హైకోర్టులో ఇప్పటికే 2 వర్గాల వాదన ముగిసింది. ఈరోజు పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తుది తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. జూన్ 26 నుంచి కూడా నెల్లూరు జైల్లో ఉన్నారు పిన్నెల్లి. ఏకంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ములాఖత్లో వెళ్లి పిన్నెల్లిని కలిశారు. ఆ తర్వాత పిన్నెల్లి ఒకసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ బెయిల్ జారీ కాలేదు. బెయిల్ పిటిషన్కి సంబంధించి నిరాకరించబడింది. ఈసారి ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఆయన వాదన వినిపించింది. హైకోర్టులో 2 వర్గాల వాదన విన్న తర్వాత ఈరోజు తుది తీర్పు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే జిల్లా కోర్టులో 2 సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. షరతులకు కట్టుబడి ఉంటానని బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరినప్పటికీ బెయిల్ దొరకలేదు. ఇక ఎన్నికల టైంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసులో కూడా పోలింగ్ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో కూడా బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కసారి మా ప్రతినిధి రామారావు దగ్గరికి వెళ్దాం. ఎస్ రామారావు, వైసీపీ నేత మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి గతంలో అధికారులపై దాడి కేసులో కావచ్చు, ఈవీఎం ధ్వంసం కేసులో కావచ్చు, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన కింది స్థాయి కోర్టులో పలుమార్లు వెళ్ళి మీరు ఏ కండిషన్ ఇచ్చినా కట్టుబడి ఉంటారని చెప్పినప్పటికీ బెయిల్ రాలేదు. అక్కడ బెయిల్ నిరాకరణ గురైంది. ఇప్పుడు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. సో ఎటువంటి వాదనలు కొనసాగాయి? పిన్నెల్లి బయటికి వస్తే ఎటువంటి అంటే ఆయన బయటికి వస్తే ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం కానివచ్చు, మరింతగా కార్యకర్తలు రెచ్చగొట్టే అవకాశం ఉన్నట్టుగా ఇటు ప్రభుత్వం కూడా అంచనా వేస్తూ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఎటువంటి వాదనలు నడిచాయి? ఈరోజు బెయిల్ తుది తీర్పు ఏం రాబోతోంది ఈ పిటిషన్ పైన? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూన్ 26 నుంచి కూడా నెల్లూరు జిల్లా జైల్లోనే ఉన్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలింగ్ సమయంలో కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి దాడులు కావచ్చు, ఘర్షణలు కావచ్చు, వీటన్నిటి మీద ఏదైతే అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారో ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి మీద కూడా 307 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటి మీద కింది కోర్టులో బెయిల్ కోసం అప్లై చేశారు. అయితే బెయిల్ రిజెక్ట్ అవడంతో హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టులో కూడా మొదట ఈ నెల 14న బెంచ్ మీదకి వచ్చినప్పటికీ కూడా గతంలో విచారించినటువంటి బెంచ్ మళ్ళీ ఈ బెయిల్ పిటిషన్ విచారించాలని జస్టిస్ కృపాసాగర్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే గతంలో విచారించినటువంటి జస్టిస్ మల్లికార్జున బెంచ్ మీదకి వెళ్ళింది. అయితే 2 వర్గాల వాదనలు విన్న తర్వాత మాత్రమే దీంట్లో తుది తీర్పు చెప్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న 2 వర్గాల వాదనలు కూడా పూర్తి స్థాయిలో వినడం జరిగింది. పిన్నెల్లి తరపు న్యాయవాదులు అయితే మాత్రం క్లియర్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి తప్పుడు కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పారు. అలాగనే ఏదైతే తమ క్లయింట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వాలని కూడా హైకోర్టును అభ్యర్థించడం జరిగింది. అలాగనే ఇక్కడ ఎటువంటి షరతులు విధించినప్పటికీ కూడా షరతులకు కట్టుబడి ఉంటామని కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కి సంబంధించి బెయిల్ పిటిషన్ ఇవ్వద్దు, బెయిల్ పిటిషన్ ఇచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కనబడుతుంది, అందుకనే బెయిల్ ఇవ్వద్దని కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు కూడా కోరారు. ఏదైతే పిన్నెల్లికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా కోరటం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి 2 వర్గాల వాదనలు కూడా పూర్తి స్థాయిలో వినడం జరిగింది. సో 2 వర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పును ఈ రోజు వెలువరించనుంది. మొత్తం మీద చూసినట్లయితే జూన్ 26 నుంచి అంటే దరిదాపుగా 2 నెలల నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైల్లోనే ఉన్నారు. అయితే ఏదైతే మాచర్ల నియోజకవర్గం, పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, దాడులు కావచ్చు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అలాగనే ఈవీఎం ధ్వంసం కావచ్చు, అక్కడ ఒక మహిళను బెదిరించినట్టు రామారావు పిన్నెల్లికి సంబంధించి కొంత వివాదం కొనసాగింది గతంలో. ఎందుకంటే ఏకంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత సుమారుగా 2-3 రోజుల పాటు కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో అధికారిపై కూడా దాడి చేసిన ఒక ఆరోపణ కూడా ఉంది. మరోవైపు ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటి కేసుల నడుమ ఎన్ని వాదనలు వినిపించినప్పటికీ కూడా బయటికి వస్తే అధికారులు ఇప్పటికే కొంత పరిస్థితి అదుపు తప్పుతోంది, కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింటున్నాం కాబట్టి ఆయన బయటికి వస్తే ఏ రకంగా ఉండబోతోంది అంటూ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆయన బయటికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోందా?
సో దీనికి సంబంధించి అయితే రెండు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఏదైతే పిన్నెల్లి తరపు న్యాయవాదులు అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలో వినిపించడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే శాంతి భద్రతల సమస్య కావచ్చు, ఇతర అంశాలు ఏదైతే కేసులకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సో ఈ విచారణని ప్రభావితం చేసే అంశాల మీదనే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పిన్నెల్లికి బెయిల్ ఇచ్చినట్లయితే ఈ కేసులో విచారణకు సంబంధించి కొంత ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రధానంగా చెప్పినటువంటి లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఉంది. సో అక్కడ గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా హైకోర్టు దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి దాడులు కావచ్చు, బీభత్సం కావచ్చు, అలాగే ఈవీఎం ధ్వంసం కావచ్చు, ఇలాంటి ఘటనలన్నీ కూడా పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు కనుక పిన్నెల్లికి బెయిల్ ఇచ్చినట్లయితే కేసు విచారణకు సంబంధించి సాక్షుల్ని ప్రభావితం చేసే అంశం కావచ్చు, ఇతర అంశాలు నియోజకవర్గానికి సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి ఇంకా కొంతమంది అరెస్ట్ కావాల్సిన అవసరం, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. సో ఇలాగా కొంతమంది ఇంకా అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కొంతమంది అరెస్ట్ కాలేదు, అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం అయితే అప్పుడు ఉంటుంది. సో కేసులో ఇంకా కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైతే మాత్రం బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరడం జరిగింది. మరోవైపు పిన్నెల్లి తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఇప్పటికే 2 నెలలు అవుతుంది ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తుంది. ఏదైతే ప్రభుత్వం